ఇప్పుడు ఇప్పటి ఉన్నటువంటి తరం పిల్లలకి అసలు ఈ సృష్టి ఏమిటి, అంటే ఈ క్రియేషన్ ఏమిటి, అసలు ఎలా వస్తుంది, ఎలా ఆరంభమైంది, ఏమిటి ఈ కథా కమామేషు అని చాలా రకాలుగా మనలో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దానికి కూడా చాలా అర్థమయ్యేటట్టుగా పసిపిల్లవాడికి కూడా అవగాహన కలిగేటట్టుగా మాస్టర్ ఎంత బాగా చెప్పారో చూడు. సృష్టి ఎలా వస్తుంది, నీకు నిద్రలో నుండి మెలకువ ఎలా వస్తున్నదో అలా. ప్రళయం ఎలా వస్తోంది, నీకు నిద్ర ఎలా వస్తోందో అలా. నిద్ర ముంచుకొచ్చేస్తుందని అంటాం కదా మనం కూడా. నిద్రలో నీ మనస్సు, నీ ఇంద్రియాలు నీలో కరిగిపోతున్నాయి. నీవు చదివిన గ్రంథాలు, పుచ్చుకున్న డిగ్రీలు, నీ బంధుత్వాలు, నీ పేరుతో సహా అన్నీ నీలోకి కరిగిపోతున్నాయి. మళ్ళీ మెలకు వచ్చిన సమయంలో కరిగిపోయిన వివరాలన్నీ నీ నుండి వ్యక్తమవుతున్నాయా లేదా? అలాగే మనలాగానే బ్రహ్మకు మెలకువ వస్తే ఈ సృష్టి, బ్రహ్మకు మెలకువ వస్తే ఈ సృష్టి రూపుకట్టుకుంటోంది. అతను నిద్రలోకి వెళితే సృష్టి అతనిలోకి కరిగిపోయి ప్రళయ స్థితి ఏర్పడుతోంది. మనం నిద్రపోయినప్పుడు మనం ఉంటున్నామని నమ్మకమే కదా. అలాగే ప్రళయ స్థితిలో దేవుడు కూడా యోగ నిద్రలో ఉంటున్నాడు. సృష్టించాలన్న సంకల్పము, దాని నుండి సృష్టి దేవుని నుండి ఎలా వస్తున్నాయి? మామూలుగా కూర్చున్న నీకు మనసులో మాట్లాడాలన్న సంకల్పము, దాని నుండి మాట ఎలా వస్తున్నాయో అలాగా. ఈ సృష్టికి గమ్యం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నలు కూడా చాలామంది మనం వేస్తూ ఉంటారు. ఈ సృష్టికి గమ్యం అనేది లేదు. ప్రయోజనం, లాభం అన్న పదాలు ఈ సృష్టి మొత్తం మీద ఉన్న జీవరాశుల్లో ఒక్క మానవుడికి మనసులో మాత్రమే వేరు పురుగుల్లా తెలుస్తూ ఉంటాయి. మిగిలిన ఏ జీవికి కూడా ఈ పదాల ప్రసక్తి లేదు, ప్రశ్న అనేది ఉత్తరించే పరిస్థితి లేదు. ఆడుకుంటున్న చిన్నపిల్లవాడి ఆట కారణం ఏమిటి, గమ్యం ఏమిటి, లాభం ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. ఈ పదాలకు చోటు లేని ఆటలో ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు ఆ పిల్లవాడు. భగవంతుడు అలాంటి శాశ్వతమైన శిశువు. చిన్నప్పుడు ఇది చెప్తూ ఉంటే నాకు కూడా గుర్తొస్తుంది. చిన్నప్పుడు మనందరం కూడా ఇసుక దొరికినప్పుడు ఆ ఇసుక కుప్ప మీద కూర్చుని గూళ్ళు కట్టుకునేవాళ్ళం. ఇసుక మీద ఇళ్ళు కట్టుకుని మళ్ళీ మన కాలుతో మనం తన్నేసి వచ్చేవాళ్ళం. అంటే సృష్టికర్త కూడా అంతే కదా, తాను సృష్టిస్తున్నాడు, అప్పుడు బ్రహ్మ దాన్ని తన్నేస్తున్నాడు, మళ్ళీ తీసేస్తున్నాడు, మళ్ళీ ఇసుకలో కలిసిపోతుంది. అదే లయం అవటం కదా. శిశువుగా ఉండగలిగిన వాడు మాత్రమే నిరంతర ఆనందాన్ని అనుభవించగలడు. పిల్లవాడు పరిపూర్ణమైన అనుభూతిని అనుభవిస్తాడు కానీ అక్కర్లేని వివరాలు పట్టించుకోడుగా. పిల్లవాడు సూటిగా లైటు యొక్క వెలుగును అనుభవిస్తుంటే మనం దాని పేరు, దానికి ఇంగ్లీష్లో స్పెల్లింగులలో చిక్కుకుని ఉంటున్నాం. పిల్లలు పిచ్చుకగూళ్ళు కడతారు, ఆడినంతసేపు ఆడతారు, చివరికి వెళ్ళేటప్పుడు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. పెద్ద అయిన తర్వాత ఆస్తిపాస్తులతో మనం అలా ఆడుకోగలుగుతున్నామా అన్నది ప్రశ్న. చూసావా, పిల్లలు ఆడుకుంటారు, పోట్లాడుకుంటారు, మరీ కోపం వస్తే కొట్టుకుంటారు కూడా, కానీ మరుక్షణంలో మళ్ళీ కలిసిపోతారు. కానీ పెద్దవాళ్ళం అనుకుంటున్నాం మనం అలా కలిసిపోగలుగుతున్నామా? అందువల్లనే శిశువులా ఉండగలిగితేనే మోక్ష స్థితిని అనుభవించగలం అన్నది జీసస్ క్రైస్ట్ కూడా పిల్లలు దేవుడి సామ్రాజ్యానికి చేరువలో ఉన్నారు అన్నాడు. వయసులతో నిమిత్తం లేకుండా పిల్లల వలె జీవితంలో ఆడుకోగలిగిన వాడి జన్మ ధన్యం.